అయితే దొంగ ఓట్లు పోల్ కాకుండా ఉండడానికి మాక్సిమం 99% ప్రతిపక్షాలు తాను సాయశక్తులా గుర్తించారు, చేశారు. అయితే ఈ ఓట్ల సునామీ దొంగ ఓట్ల వచ్చి పడ్డాయా లేదంటే నిజంగా ప్రజలు వచ్చి చైతన్యవంతంగా వచ్చేసారనే పైన తర్జన భర్జన పడుతున్న మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లు తగ్గాయి కానీ భారీగా ఓటింగ్ శాతం పెరిగింది. ఇది ప్రతిపక్షాలకు అనుకూలమనే విషయాన్ని 3 పార్టీల కుటుంబాలు అంచనా వేశారు. 2014 ఫలితాలు అనేవి ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రానికి హిస్టారికల్ గా ఓటింగ్ శాతం పెరగడం అనేది రికార్డు అని కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంకా 3-4 నిమిషాలు పరిశీలిస్తే ఇతర పార్టీలు ఇతర కాంగ్రెస్ పార్టీలు కానీ ఇండివిజువల్ నిలబడుతున్న ఇండిపెండెంట్ పార్టీలు కానీ అంటే కాంగ్రెస్ కుటుంబం కానీ పూర్తిగా 2% ఓట్లు పరిమితం అయ్యేది ఒక అంచనాలు ఉంది. అలాగే కొన్ని పార్టీలు ఎలక్షన్ ముందు పెట్టారు. గేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీలు నవ కాంగ్రెస్ అని, అలాగే జాతీయ జనసేన పార్టీ అని ఇవన్నీ నిలబడలేరు. నిలబడిన వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. సో ఏ రకంగా కూడా కొంత గ్లాసు గుర్తుని కన్ఫ్యూజ్ చేయడం కోసం చేసిన ఎన్నికల కమిషన్ దగ్గర ప్రయత్నం కూడా వెలుసుకోవడంతో పూర్తి స్థాయిలో మేము అనుకుంటున్న 1 పార్టీ ప్లస్ నిర్మోహటంగా వస్తాయి కాబట్టి అధికారబద్ధంగా పరిపాలించే అవకాశం వస్తుంది. బాబు గారు సీఎం అవకాశం ఉందని చెప్పి మా అంచనా. టోటల్ గా ఓటర్లు శాతం పెరగడం అనేది అందరికీ పార్టీలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా మంచి శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అయితే ఈ అరాచకాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఎన్నికల సందర్భంగా ఏర్పాట్లు సరిగ్గా లేకపోయినా, గతంలో వికలాంగులు రాకపోయినా ఇప్పుడు వికలాంగులు కూడా వాళ్ళు బళ్ళు ఏర్పాటు చేశారు, ఆటోలు ఏర్పాటు చేశారు. అంటే అభ్యర్థులు ఇవన్నీ చూసిన తర్వాత చైతన్యమై వచ్చారనే విషయాన్ని మేము భావిస్తున్నాం. సో ఈ శుభారణంగా మేము చెప్తున్నాం. గతంలో ఎప్పుడైనా ఇట్లా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందా? లేదు సార్, మేము చెప్పాం కదా 2019లో ముందు ఎప్పుడన్నా అంటే 83 తర్వాత పార్టీ పెట్టిన తర్వాత భారీ ఓటింగ్ పర్సంటేజ్ వస్తే విజయం సాధించిందా? అట్లా సార్ 83 ఎలక్షన్ కూడా 67.7% వచ్చింది. 83 ఎలక్షన్ రిటర్న్ రాదు 67.7% వచ్చింది. మీరు ఈ ఎలక్షన్ తర్వాత చెప్పండి నేను చెప్తాను. అట్లా పర్సంటేజ్ పరంగా చూస్తే మీరు గెలిచినప్పుడు పర్సంటేజ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అది నేను అడిగేది. లేదు సార్ గెలిచినప్పుడు సమానంగా 2014లో మా పర్సంటేజ్ 77.96. 2014లో అధికారంలో వచ్చినప్పుడు 77.96. ఈ ఫలితాలు కూడా గతంలో పోల్చుకుంటే 5% పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి చీలిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ పెరిగిన తర్వాత. సో 5% పెరిగింది. 5% అనేది పెద్ద పరిణామం. కానీ 82% అనేది మాత్రం చాలా పెద్ద పరిణామం. సో మేము అనుకోవడం ఏంటంటే నాకున్న అంటే బేసికల్ రిపోర్ట్స్ ప్రకారం కూటమికి బాగా ఓట్లు పడ్డాయి అనేది. అంటే మీరు అన్నారు కదా ఎట్లా ఊహించగలరని. నాకు చాలా మంది అధికారులు కానీ మామూలు ప్రజలు కానీ సాధారణంగా మనం ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పటికి చాలా మంది కథలు చెప్పడం కానీ చాలా మంది మంచి ఫలితాలు వస్తాయి చెప్పడం కానీ అంటే మౌత్ టాక్ అనేది వస్తా ఉంది. వేసేసిన తర్వాత ధైర్యం వచ్చింది ఎలా చెప్తున్నారు వేసాము తెలుస్తున్నారు. ఆ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా 2-3 సీట్లు నెక్కున్న సిచ్యువేషన్ లో కూడా ఇది పరిణామం